హే టన్ననకు హా మొత్తం మీద సినిమా అయిపోయింది బా. ఎగిరించాలే కానీ ముందు మీడియా పార్ట్నర్ ఫోన్ చేయి. ఓ అదొకటి ఉంది కదా. హలో అన్నయ్య. హలో, చెప్పు చందు. అదే షార్ట్ ఫిల్మ్ ఒకటి తీసాను, ప్రమోషన్ చేస్తారేమోనని. అవునా, ఇంతకీ సినిమా ఏంటో? కామెడీయా? కాదనియా. పోనీ లవ్వా? అస్సలు కాదనియా. కొంపటి సస్పెన్స్ థ్రిల్లర్ బాబోయ్ కాదనియా. ఈ మూడు కాకుండా ఏం చేసావురా మరి? ఫ్యామిలీ అనియా. నువ్వేమన్నా విక్టరీ వెంకటేష్ వెంట్రా? అదేటనియా అలా అంట. అబ్బబ్బే అవదురా, అవద్దు. అబ్బబ్బే అస్సలు ఛాన్స్ లేదురా. అది కదా ప్లీజ్ అని ప్రమోషన్. యూట్యూబ్ అనాలిసిస్ ప్రకారం 32/42 = 1:2 అబ్బబ్బే అవదురా. 90% పీపుల్ యూట్యూబ్ లో ఫ్యామిలీ సినిమాలు చూడర్రా. చేయను ప్రమోషన్ చేయను. వద్దురా వద్దు, మరీ మామిడి పడేస్తున్నారా. సర్లే పట్రా చూద్దాం. ఇది బొమ్మ రీల్సిందా కదా. ఓహో, ఎంతకీ దిల్ రాజు గారు ఒప్పుకుంటారా? ఇప్పుడు చూడని. మమ్ము కాచినవాడు మా మనసు. ఇంకా ఒప్పుకోక ఏం చేస్తారులే. ఫ్యామిలీ అంటే అది మా ఫ్యామిలీ ఉంది ఎందుకు తొక్కలాగా. రే టైం అవుతుంది, కాలేజీకి వెళ్ళవా? దోశ కూడా తిన్నావా? చా వెళ్తున్నాను డాడీ. కాలేజీ మానడు కూడా ఇంత లేటా? పాకెట్ మనీ తీసుకోవడానికి లేట్ అయిందిరా. కలెక్షన్ ఎంతరా? 200. మీ బాబే బెస్ట్ రా, రోజుకి 200 పాకెట్ మనీ ఎత్తున్నాడు. ఇది పాకెట్ మనీ కాదురా, ఓ కట్ మనీ. ఎప్పట్లాగే రాజు తన జేబులో డబ్బులు లేవన్న విషయాన్ని చాలా మెల్లిగా తెలుసుకున్నాడు. అయ్యయ్యో డబ్బులు లేవే, ఇప్పుడు ఏం చెయ్యాలబ్బా అనుకుంటూ అలా వాళ్ళ నాన్న షట్టు వంక ఒక దొంగ చూపు చూశాడు రాజు. పిల్లిలా అడుగులో అడుగేసుకుంటూ మెల్లిగా వాళ్ళ నాన్న షట్టు దగ్గరికి చేరుకున్నాడు రాజు. అటు ఇటు దిక్కులు చూస్తూ ఆ షట్టు జేబులో ఉన్న డబ్బులు దుబ్బేసి ఆ షట్టు జారిపోతున్నా పట్టించుకోకుండా అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నాడు రాజు. అవునులే, ఈ సినిమా ఏంటి రోజుకు 100-200 ఇవ్వడానికి? అవునరా, సినిమా లైఫే చాలా బెస్ట్. హ్యాపీగా చూసుకుని అమ్మా నాన్న, తప్పులు కావాలి చేసే తమ్ముడు, మనీ కోసం అన్నయ్య. ఇక కలరింగ్ విషయానికి వస్తే వీడి చెల్లి ఉందిగా, నోరు మీరా. అదే రియల్గా అయితే అదే రియల్ లైఫ్ లో అంటావా? కొట్టకుండా బూతులు తిట్టే అమ్మా నాన్న, కవర్ చేయడం మానేసి బుక్ చేసే తమ్ముడు, మనకి డబ్బులు ఇవ్వడం మానేసి తిరిగి నొక్కేసే అన్నయ్య. ఇక కలరింగ్ విషయానికి వస్తే అది తెలిసింది కదా. క్లారిటీ లేదురా. నీకు ఫుల్ క్లారిటీ రావాలంటే సీన్ 1 సినిమాలో
బాబోయ్, ఈ ఓవర్ యాక్షన్ ఏంట్రా? అంటే ఆయన సీనియర్ మోస్ట్ డ్రామా ఆర్టిస్ట్ అని. ఆహా. సీన్ 1 అదే రియల్గా అయితే అంతే ఆడికేనా? నాకేం లేదా? రాత్రి కూర అంతా నువ్వే తిన్నావు, నేనేమన్నా అన్నానా? నేను తిన్నా. బుడ్డోడికి నీకెంత ఉంటే పెద్దోడికి నాకెంత ఉండాలిరా? ఛే, మీరు మారర్రా, భగవంతుడు కూడా మిమ్మల్ని మార్చలేడురా. చా సీన్ 2 సినిమాలో డాడీ ఏం బాబు? అది ఫ్రెండ్ బర్త్డే, అమ్మని అడిగి గొలుసు ఇప్పించండి. ఏమాయ్, మన అబ్బాయి ఫంక్షన్కి వెళ్తున్నాడు, ఆ గొలుసు ఉంగరాలు 500 ఇచ్చి పంపించు. చేయనే కదా డాడీ అడిగాను. ఫంక్షన్కి వెళ్ళేవాడివి ఆ మాత్రం ఉండాలిరా. ఎంజాయ్ డాడీ బాబు, డాడీ బాబు. సీన్ 2 అదే రియల్గా అయితే డాడీ ఏం బాబు? అది ఫ్రెండ్ బర్త్డే, అమ్మని అడిగి గొలుసు ఇప్పించండి. ఏమాయ్, మీ అబ్బాయి ఫంక్షన్కి వెళ్తున్నాడట, నీ గొలుసులు హారాలు చిన్నోడు ఉంగరాలు నా గొలుసు అన్నీ ఇచ్చి పంపించు. మీ అబ్బాయిని పంపించు. వెళ్ళరా, పట్టుకెళ్ళరా, పట్టుకెళ్ళి ఎక్కడ నమ్మేసుకో. అదేం డాడీ? బాయ్ బుద్ధులేదురా. మొన్నేమో IPL మ్యాచ్ బెట్టింగ్, ఈ రోజు ఏంటి? 1 డే అనుకుంటా. చా, నేను ఇంట్లో ఒక్క క్షణం ఉన్నాను. ఇంట్లో ఒక క్షణం కూడా ఉండన్నావు, ఎందుకు వచ్చావు? ఒక్క క్షణమేగా ఉన్నాను. ఇటు మారడు ఇంకా. సీన్ 3 సినిమాలో ఏమైందమ్మా? కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. చెప్పొచ్చు కదమ్మా. ఏ అమ్మా, ఏమైంది? కాళ్ళు నొప్పులుగా సేవ చేసుకునే భాగ్యం అన్నయ్యకేనా, నాకు లేదా? ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో రామలక్ష్మణుల లాంటి బిడ్డలు పుట్టారు. జన్మ జన్మలకి మీరే నా బిడ్డల్లా పుట్టాలరా. ఈ బెడ్లు ఏంట్రా? ఇల్లేనా కడుతున్నావా? అంటే విలేజ్ నేటివిటీని టచ్ చేద్దామని. ఏదో ఒకటి ఉంది కదా. ఇలా ఆపకనే మధ్య మధ్యలో చూడు మొత్తం. అదే సీన్ 3 రియల్గా అయితే అమ్మా టీ పెట్టు. కాళ్ళు నొప్పులుగా ఉన్నాయిరా. కాళ్ళు నొప్పులుగా ఉన్నాయా? అదేం లేదు, పెట్టే. అదేంట్రా అలా అంటావు? కొంచెం కాళ్ళు నొక్కొచ్చు కదా. ఏంటేంటి, డబ్బులకేమో ఆడు, సేవలకేమో నేనా? నేనేమో ఒక్క ఆడి చేత నొక్కించుకో. ఏరా, ఎప్పుడు నేనే తీసుకున్నట్టు మాట్లాడుతున్నావు, నువ్వు ఎప్పుడు తీసుకోలేదా? నువ్వే నొక్కో. ఆపండ్రా, ఏ జన్మలో చేసుకున్న పాపము రాహుకేతులాంటి పిల్లలు పుట్టారు. చే అదిరా అబ్బాయి, సినిమా లైఫ్కి రియల్ లైఫ్కి తేడా. ఇప్పుడు చెప్పు, ఏది గ్రేట్ అంటావు? సినిమా ఫ్యామిలీయే గొప్ప. నడు సినిమా పోదాం. అరే తమ్ముడు, అన్నీ చెప్పావే, ఒక సీన్ తప్ప. ఏంటి? అయితే చూడు. కట్ కట్ కట్. చాలా బాగా వచ్చింది సార్ సీన్ మొత్తం. ప్యాకప్ ప్యాకప్ ప్యాకప్.
లైట్ మ్యాన్ ఫీల్ క్లియర్ చేయాలి మొత్తం అంతా. సార్ నా రెమ్యూనరేషన్ కొంచెం సెటిల్ చేస్తారా? అదే రియల్ ఫ్యామిలీ గురించి చెప్పాలంటే ఇలా ఎన్ని ఫొటోస్ చూపించినా సరిపోదు. ఎందుకంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీ ఫ్యామిలీ నీతో పాటే ఉంటుంది. ప్యాకప్ చెప్పిన వెంటనే ప్యాక్ చేసి వెళ్ళిపోవడానికి ఇది మనీ రిలేషన్ కాదురా, బ్లడ్ రిలేషన్. దేవుడు మనకి ఇచ్చిన ఏకైక వరమేరా ఫ్యామిలీ అంటే. ఏ రియల్ ఫ్యామిలీ హ్యాస్ ఎన్ ఎండ్ బట్ నాట్ రియల్. సినిమా ప్రేమలో నటన ఉంటుందిరా, నిజ జీవిత ప్రేమలో జీవితం ఉంటుంది. నీకు 200 కొట్టేయడానికి 2 నిమిషాలు చాలు, కానీ అదే 200 మీ నాన్న సంపాదించడానికి ఒక రోజు పడుతుందిరా. ఇప్పటికైనా మీ నాన్న నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చెయ్యి. ఇప్పటికైనా కాలేజీకి వెళ్తావా? ఇంకెప్పుడు మా అన్నయ్య సినిమాలో హీరో ఒక డైలాగ్కి మారిపోతాడా? అదేంటన్నా, తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా ఒకటే లేక కదా మారిపోయాడు. మరి అప్పుడు అడగలేదే? అలా వచ్చావా? మీ నాన్న దృష్టిలో నువ్వు మంచిలో ఉన్న అబద్ధాన్ని నిజం చేయరా. ఓకే వెళ్ళు, ఆల్ ది బెస్ట్. నులగల తలపుకే కదలినాడో రాళ్ళ హృదయాలతో మెదలినాడో అతదొక ఆకాశం. ఇదంతా రెండుదారి సినిమా కాదు. అంత మంచి పాటని ఎందుకురా ఇలా చేసావు? అంటే సినిమాలో సాంగ్ వాడితే కాపీరైట్ అవ్వదని మావాడే. మీరు ఇక్కడే చదువుకుని ఇక్కడే లెక్చరర్ రావడం చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేంట్రా అన్నయ్య ఎక్కడ ఉన్నాడు? ఏంట్రా అలా చూస్తున్నారు? ఈయన మీకు కొత్తగా వచ్చిన మ్యాథ్ లెక్చరర్. హాయ్. అందరు క్లాస్ పదండి. దెబ్బేస్తాడ్రా. అయినా నిజమే చెప్పాడురా. చాలా విషయం ఉందిరా సినిమాలో. ఇంతకీ జనాలు చూస్తారంటావా? సినిమాలో విషయం ఉంటే మనం చెప్పకపోయినా చూస్తారని. నిజమే. మొత్తం మీద బొమ్మరిల్లు అనే పేరు పెట్టి జనీలియా లేకుండా సినిమా తీసేసావు. బాగుందిరా. ఈ నైట్గా అప్లోడ్ చేస్తాలే. ఓకే, ఆల్ ద బెస్ట్.